ఇక పోచారం వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందించారు. పోచారం శ్రీనివాసరెడ్డి నాకు ఫోన్ చేయలేదని, నాకు కాల్ చేస్తే ఖచ్చితంగా మాట్లాడతా అని, ఇప్పుడు కాల్ చేసినా మాట్లాడతానని, సమావేశంలో ఉంటే కాల్ లిఫ్ట్ చేయలేం కదా అంటూ పొన్నం తెలిపారు. ఇప్పుడు కాల్ చేసి మాట్లాడమన్నా నేను మాట్లాడతానని నిరభ్యంతరంగా మాట్లాడతానని తెలిపారు. అయితే సమావేశంలో ఉంటే కాల్ లిఫ్ట్ చేయలేం కదా అంటూ పొన్నం ప్రశ్నించారు. ఇక మొత్తానికి పోచారం వ్యాఖ్యలపై మంత్రి పొన్నం అయితే స్పందించారు. మంత్రి పోచారం వ్యాఖ్యలపై పొన్నం రియాక్ట్ అయ్యారు. సమావేశంలో ఉంటే కాల్ లిఫ్ట్ చేయలేం కదా. పోచారం వ్యాఖ్యలపై మొత్తానికైతే మంత్రి పొన్నం స్పందించారు. సమావేశంలో లేకపోబట్టే తాను కాల్ లిఫ్ట్ చేయలేదని, ఇప్పటికైనా తాను ఫోన్ చేస్తే తాను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా అని పొన్నం తెలిపారు. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ధనుంజయ్ని అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, మొత్తానికైతే పోచారం ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ఆయన వ్యాఖ్యలకు పొన్నం స్పందించినట్లుగా తెలిసింది. పూర్తి వివరాలు అందించండి. రైట్, థ్యాంక్ యూ సుధా. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రభుత్వ సలహాదారుడు పోచారం శ్రీనివాసరెడ్డి అసమ్మతి సెగలు మాత్రం రోజుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన గత కొంతకాలంగా అభివృద్ధి సంక్షేమంలో తాను ప్రభుత్వానికి, అటు ప్రజాప్రతినిధులకు, స్థానిక మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినప్పుడు కూడా వాళ్ళు కనీసం ఫోన్ ద్వారా సైతం స్పందించడం లేదని చెప్పేసి అతను ఒక ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి సమయంలో ఏదైతే సుమారు 10:30 ప్రాంతంలో ఆయన సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ లో సైతం ఈ సమాచారాన్ని చేరవేశారు. దీంట్లో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పేసి ఏదైతే ఫోన్ అయిపోయిన తర్వాత ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చూసాం. ఈ రకంగా చూస్తుంటే ఒకే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్థానిక నాయకుల తీరును మాత్రం చూస్తుంటే అటు ప్రజల్లో మాత్రం ఒక అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తాము. అభివృద్ధి సంక్షేమ విషయంలో తాను రాజీ పడకుండా నిరంతరంగా నియోజకవర్గానికి పనిచేస్తున్నప్పుడు కూడా స్థానిక మంత్రులు, అధికారులు మాత్రం ఇక్కడ సహకరించాలని చెప్పేసి మంత్రి ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక్కసారిగా దీనిపై స్పందించిన అటు పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ దీనిపై స్పందించారు. ఎందుకంటే ఆయన అభివృద్ధి సంక్షేమ విషయంలో ముందుండి పోరాడుతుంటారు కాబట్టి ఆయనకు ఇలాంటి ప్రస్తుతం నిజామాబాద్ ఏదైతే రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న కారణంగా ప్రస్తుత గత ప్రభుత్వం చేసిన అప్పులే తీర్చడానికి ఇంట్రెస్ట్ రూపంలో కడుతున్న పరిస్థితి చూసాం. ఈ రకంగా ఖజానా ఖాళీ ఉండడం వల్లే అభివృద్ధి సంక్షేమంలో ముందుకు పోతలేదని చెప్పేసి ఇటు స్థానిక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ సైతం చెప్పారు. ఇందులో భాగంగానే పొన్నం ప్రభాకర్ సైతం తన ఆవేదనని మాత్రం ఈ విధంగా చెప్పారు. ఎందుకంటే తనకు ఫోన్ చేస్తే ఎప్పుడైనా నేను స్పందించేవాడిని, కానీ నాకు ఎప్పటివరకు రాలేదని చెప్పడంతో ఒక్కసారిగా ఇటు రాజకీయాల్లో మాత్రం ఒక సంచలనానికి దారితీసని చెప్పొచ్చు సుధా. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ.